చాలా కష్టం. ఒక 3 నిమిషాల్లో ఎన్టీఆర్ గారి పాటల మెడ్లీ అయిపోతే మనకి హ్యాపీగా ఉంటుందా? 3 రోజుల పాటు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి పాటలు వేసుకున్నా కూడా బోరు కొట్టదు. ఇది అతిశయోక్తి కానే కాదు. అయితే ఈరోజు ఒక 3 minutes మెడ్లీని మీకోసం షేర్ అభిమానుల కోసం షేర్ చేయడం జరిగింది. వండర్ఫుల్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సన్నీ అండ్ హిస్ టీమ్. గట్టిగా చప్పట్లు. ఓకే, ఇక ఈ చిత్రం నిర్మాత కొమర వెంకటేష్ గారు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి. కష్టాన్నే పెట్టుబడిగా పెట్టారు, ఎంతో ఎత్తుకు ఎదిగారు. చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్గా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కూడా అహర్నిశలు శ్రమిస్తూ సినిమా పైన ఉండేటువంటి మమకారంతో ఒక మంచి సినిమా తీయాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ప్రయత్నంగానే మన కోసం అందిస్తున్నారు డేరింగ్ స్టార్ కళ్యాణ్ రామ్ గారితో షేర్. సో ఈ షేర్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆశిద్దాము. సినీ కార్మికులందరికీ ఇది స్ఫూర్తినివ్వాలని ఆశిస్తూ కొమర వెంకటేష్ గారికి వేసుకోండి. అలాగే ఈ చిత్రం దర్శకులు మల్లికార్జున్ గారు. ఎవరికి దక్కనటువంటి ఒక మంచి లక్ వారికి దక్కింది. కళ్యాణ్ రామ్ గారితో దిగ్విజయంగా 3వసారి వర్క్ చేసేటువంటి అదృష్టం. అభిమన్యుడిగా మనకి వారిని చూపించారు అభిమన్యు సినిమాలో. అలాగే కళ్యాణ్ రామ్ గారిని కత్తిలా చూపించారు. అండ్ ఇప్పుడు షేర్ సినిమాతో 3rd టైం కాంబినేషన్, లక్కీ కాంబినేషన్ సక్సెస్ కొడుతుందని మల్లికార్జున్ గారు ఏవి మనం ఇప్పుడు చూసేద్దాము. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగు పెట్టారు ఏ మల్లికార్జున్. యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సెకండ్ ఫిలిం అభిమన్యుతో మల్లికార్జున్ డైరెక్టర్ అయ్యారు. తొలి చిత్రంతోనే కళ్యాణ్ రామ్ కు సోదర సమానుడిగా మారిపోయారాయన. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన, నిర్మించిన కత్తితో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు మల్లికార్జున్. నందమూరి వంశాభిమానుల నాడిని పట్టుకున్న మల్లికార్జున్ ముచ్చటగా 3వసారి కళ్యాణ్ రామ్ ను డైరెక్ట్ చేస్తున్న చిత్రం షేర్. నాది అనేది ఎవడన్నా నా దగ్గర తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా. సిన్సియర్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఏ మల్లికార్జున్ షేర్ మూవీతో నందమూరి ఫ్యాన్స్ కు ఓ గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్, నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఆసమ్ ఎంటర్టైన్మెంట్ తో అన్ని వర్గాలను అలరించే విధంగా షేర్ ను తెరకెక్కించారు. ఈ మోస్ట్ స్టైలిష్ మూవీలో టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ కీ రోల్ ప్లే చేశారు. మన వంశంలో పెళ్లిళ్ళు లేవరా శరాగ్గా, నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా. హోల్సమ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను అలరించేలా అతి త్వరలోనే షేర్ రాబోతోంది. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపానికి, యంగ్ ప్రొడ్యూసర్ కొమర వెంకటేష్ నిర్మాణ విలువలకు, మల్లికార్జున్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణం కాబోతోంది ఈ షేర్. ఓకే, మల్లికార్జున్ గారికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. అండ్ ఈ షేర్కి ఫేస్బుక్లో బాగా షేర్ కొట్టుకోండి. ఓకే, సో మల్లికార్జున్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడ నందమూరి అభిమానులకి ఒక చిన్న టెస్ట్ పెట్టబోతున్నాం. ఎవరు నిజమైనటువంటి నందమూరి అభిమానో తేల్చేయబోతున్నాం ఇప్పుడు. నాకు తెలుసు మీ అందరికీ బాగా ఉత్సాహం ఉంది, ఎనర్జీ ఉంది. నేను అటు రాగానే నా మైక్ లాగేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, చూస్తున్నారు. కానీ మైక్ మాత్రం ఎవరు షేర్ చేయొద్దు, ఓకేనా? ఓకే, సో చూద్దాము ఎవరు డైలాగ్ బాగా చెప్తారో. ఎన్టీఆర్ గారి డైలాగ్ ఎవరు చెప్తారో చూసే ముందు ఇక్కడ రఘు కరుమంచి గారు ఉన్నారు. రఘు గారు, మీరు ఆది సినిమాలో వాడిన ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా ఉన్నట్టుంది మొహానికి. అదే కలర్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. కలర్ బాగా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఇచ్చారా ఎన్టీఆర్ గారు? కల్లోకి వచ్చినట్టే కదండి. రోజు పక్కన ఉండే వ్యక్తికి కొత్తగా పక్కన ఉన్నట్టే ఉంటాం కదండి.
ఓకే, సో ఈ షేర్ సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పండి. షేర్ డెఫినెట్గా ఇది షేర్ అండి. అడవిలో తిరిగే షేర్ కాదు, సిటీలోకి వచ్చిన షేర్, నందమూరి సింహం. డెఫినెట్లీ కళ్యాణ్ అన్న, డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. కళ్యాణ్ అన్నకి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మొన్నే మీరు ఇందాక చెప్పినట్టు దీపావళి నవంబర్లో రోజాల్సిన దీపావళి ఆల్రెడీ ముందే వచ్చేసింది, అది దసరా అయిపోయింది. దీపావళి రెండు మామూలుగా అందరూ ఈ పండగ తర్వాత పండగ ముందు అంటారు, అలాగే పటాస్ తర్వాత ఒక దీపావళి, పటాస్ ముందు ఒక దీపావళి, 2 దీపావళిలు అయిపోయినాయి. ఇప్పుడు షేర్తో ఇంకో పెద్ద దీపావళి జరుపుకుంటాం. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. థ్యాంక్స్ టు మల్లి గారు, కొమరం వెంకటేష్ గారు, అలాగే కళ్యాణ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేము ఇక్కడే ఇప్పుడు ఒక చిన్న కాంటెస్ట్ రన్ చేస్తున్నాం, మీకు తెలుసు కదా సంగతి. చెప్పండి. మీరు కూడా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మైక్ పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళమంటారు. లేదు, మీరు డైలాగ్ ఏమైనా చెప్తారా? డైలాగ్ డైలాగ్ ఎనీ డైలాగ్, ఎన్టీఆర్ గారి డైలాగ్, బాలకృష్ణ గారి డైలాగ్, ఎవరి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్. నేను అంత పెద్దోడిని ఇంకా కాలేదండి. ఓకే, ట్రై చేయండి చిన్నగా. అమ్మ తోడు, అమ్మ తోడు, షేర్తో షేర్లు కొట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పనా ఇప్పుడు మీకు? నా పేరు దయా, నాకు లేనిదే అది. ఇది దయాగాడి దండయాత్ర. దండయాత్రకు బయలుదేరాను నేను. ఓకే, ఎక్కడున్నారు అభిమానులు? ఎవరు చెప్పబోతున్నారు డైలాగ్? చెప్పండి మేడం, షేర్ గురించి ఒక అద్భుతమైన డైలాగ్ ఒకటి చెప్తాను. చెప్పండి. అబద్ధాలు చెప్పేవాడు భయంతో ఉంటాడు, నిజం చెప్పేవాడు ధైర్యంతో ఉంటాడు. ఈ రెండు తెలిసిన వాడు సింహంలా ఉంటాడు. ఆ సింహమే కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్. మనకి వెండి తెర మీద నందమూరి బాలకృష్ణ గారిలో ఏ ఇమోషన్ అయితే కనిపిస్తుందో, ఎన్టీఆర్లో ఏ ఎమోషన్ అయితే కనిపిస్తుందో, కళ్యాణ్ రామ్ గారిలో ఏ ఇమోషన్ అయితే కనిపిస్తుందో, ఆ ఇమోషన్స్ అన్నీ ప్రతి ఒక్క అభిమానిలోనూ కనిపిస్తోంది. ఓకే, ఇక్కడ ఒక అభిమాని, మన కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభిమాని, చెప్పండి. నా పేరు డాక్టర్ వినయ్. డాక్టర్ గారు, యా, గుర్తున్నానక్క. దానవీర శూరకర్ణ నుంచి ఆచార్య దేవా చెప్పుకోండి. ఓకే, స్టార్ట్. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏల అశ్వత్ పితామహుడు కులకుల వృత్తిరేణి ఈ శాంతనవుడు శివసముద్ర భారమయ గంగా గర్భమున జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పుచుంటివేమయ్యా, మా వంశములకు మూరు పురుషుడైన వశిష్ఠుడు దేవవయస్సుకు ఉర్వశీపుత్రుడు కాదా. అతడు పంచమదాతి కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పల్లెపడిచిన మత్తిగంతితో మా తాత వ్యాసుని కనలేదా. ఇంత ఏలా ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పట్టి పతి ప్రాణములు దక్కించిన నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి.